దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున ప్రభుపేట శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మనం అందరం బాగుండబట్టి ప్రభు దగ్గరికి మరలా ఈ ఉదయకాలం రావడం జరిగింది. ఈ ఉదయకాలము బైబిల్ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యము, మరి యోనా గ్రంథములో నుండి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాము. నిజంగా మరి తండ్రి అయిన దేవుడు మరి యోనాతో మాట్లాడిన విధానాన్ని దైవ గ్రంథములో మనం చూస్తాము. యెహోవాకు అమిత్తే కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, నీవు నినివే పట్టణమునకు వెళ్ళి ఆ నినివే పట్ట దుర్గతి కలుగునని దానికి ప్రకటించమని యోనాతో యెహోవా సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని ముందు అవునని చెప్పాడు, వెళ్తానని చెప్పాడు, కానీ వెళ్ళకుండా మరి యోనా వెనుకకు తిరిగినట్లుగా మనం చూస్తాం. మరి నినివే పట్టణం వెళ్ళవలసినటువంటి యోనా మరి దానికి ఆపోజిట్గా ఉన్న తర్షీషుకు పారిపోయినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుని మాటను త్రోసివేసి తర్షీషుకు పారిపోవడం జరిగిందో తన జీవితాల్లో కష్టం మొదలైంది. ఏంటి ఆ కష్టం అంటే, ఈయన ప్రభు నినివే పట్టణానికి వెళ్ళమంటే ఆ జనులు నన్ను చంపుతారేమో, వారు చాలా ఘోరమైన ప్రజలని చెప్పి దేవుని ముందు వెళ్తానని చెప్పి తిరిగి మరి తర్షీషుకు బయలుదేరుతున్నప్పుడు అది కూడా సీట్లో కూర్చోకుండగా ఓడ యొక్క అడుగు భాగమునకెళ్ళి దాంట్లో నిద్రించడం జరిగిస్తున్నప్పుడు దేవుడు ఎలాంటి వాడంటే, ఆయనకు రహస్యమైంది ఏది కూడా లేదు. మరి మరుగైందే ఆయన బాహటంగా కనబడుద్ది. తను అనుకున్నాడు, నేను ఎవరికి తెలియకుండా దేవుని సన్నిధిలో నుంచి పారిపోతాను అనుకున్నాడు, కానీ దేవుని కనుదృష్టిలో ఉన్నాడు ఆయన. వెంటనే మరి యోనాను బట్టి దేవుడు ఆ ఓడకు అలలు తీసుకొచ్చాడు. పెద్ద సముద్ర అలలు వచ్చి ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్క యోనాను బట్టి ఆ ఓడకు శ్రమ వచ్చింది. దాదాపుగా ఆ ఓడలో చాలా మంది ఉన్నారు. వారు అది ప్రయాణ వాడ, వర్తకపు వాడ, సరుకులన్నీ కొనుక్కొని వారు బయలుదేరుతా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో చాలా భయపడి వారందరూ కూడా ఆ నావికుడు చెప్పాడు, మరి పరిస్థితి ఇలాగుంది, ఆ ఓడ మునిగిపోతా ఉంది, దీనిలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎంత ప్రయత్నం చేసినా, కాబట్టి మీరు మీ దేవుళ్ళకు ప్రార్థన చేయండి, మీ దేవతలకు ప్రార్థన చేయండి అన్నప్పుడు వారందరూ గజగజ వణుకుచు వారి దేవుళ్లకు ప్రార్థన చేసినట్లు అక్కడ చూస్తాం. కానీ ఇంత అలజడి జరుగుతున్నప్పటికీ ఏమీ తెలియనట్లుగా గుర్రుగొట్టి వాడు అడుగు భాగమున యోనా నిద్రపోతా ఉన్నాడు. అప్పుడు మరి నిజంగా ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా వారి సరుకులు, వారి దగ్గర ఉన్న సామాన్లు అన్ని కూడా వారు సముద్రంలో పడవేసినట్లుగా మనం చూస్తాం. తేలికైద్దేమని, కానీ తేలిక కాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఒక అన్యుడు ఎందుకో ఆ వాడ అడుగు భాగానికి వెళ్ళాడు. అక్కడ చక్కగా గుర్రు పెట్టి యోనా నిద్రపోతున్నాడు. అప్పుడు ఆ వాడ నాయకుడు అడిగాడు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించమన్నాడు. అప్పుడు దిగ్గున లేచి ఏమి జరిగిందని తెలుసుకొని, అసలు నువ్వెవరు, నువ్వెక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావు, ఇంత మేము గలిబిలిగా ఉంటే నువ్వు ఇంత ప్రశాంతంగా పడడానికి కారణమేని అడిగినప్పుడు అప్పుడు చెప్పాడు యోనా, నన్ను బట్టే ఈ ఓడకు శ్రమ వచ్చింది. నేను భూమికిని ఆకాశమునకు ఏకమైన సర్వశక్తి గల దేవుని యొక్క సజీవం గల దేవుని సేవకుడను. దేవుడు నన్ను నినివే పట్టణం పొమ్మన్నప్పుడు నేను తర్షీషుకు పారిపోయి వస్తున్నానని చెప్పి తన సంగతిని తెలియచేశాడు. అప్పుడు మరి ఎట్లా ఈ ఓడ నెమ్మది కావాలంటే, మేమందరం బ్రతకాలంటే ఏమి చేయాలి అన్నప్పుడు అప్పుడు అంటున్నాడు యోనా, నన్ను బట్టే ఈ కీడు వచ్చిందనే సంగతి నాకు తెలుసు గనక నన్ను తీసి సముద్రంలో పడవేయండి అని చెప్పాడు. అప్పుడు ఆ యొక్క యోనా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రజలు భయపడ్డారు. అలా చేయటం ఇష్టపడక చీట్లు వేశారు. చీట్లు వేసినప్పుడు ఆ చీటి కూడా యోనా మీదకి వచ్చింది. అప్పుడు యోనాను ఎత్తి ఆ సముద్రంలో పడవేసినప్పుడు ఓడ నిమ్మలమైంది.
దీన్ని బట్టి ఉదయకాలమున మనకేం అర్థమైందంటే నిజంగా దేవుని ముందు చేస్తామని చెప్పి తర్వాత చేయకపోతే కలిగే శ్రమను మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవునికి మాట ఇచ్చి, అందుకే అంటాడు, నాగిటిపై చేవేసి వెనక్కి తిరిగి చూసిన వాడు నాకు పాత్రుడుగాడని. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలమున నేను చెప్పే మాట ఏంటంటే దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి మనం మాట ఇచ్చినప్పుడు తప్పనిసరిగా దాన్ని జరిగించాలి. అందుకే దేవుని యొక్క వాక్యములో రాయబడి ఏముంటుందంటే మ్రొక్కుకున్నట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. ఇక్కడ వెళ్తానని చెప్పి వెళ్ళనందుకు మరి యోనాను బట్టి నిజంగా ఆ ఓడలో ఉన్న వారి సరుకులన్నీ పడేయడం జరిగింది. వారందరికీ శ్రమ వచ్చింది. ఈనాడు సంఘంగా ఉంటున్న మనము కూడా ఒక్కరిని బట్టి సంఘానికి శ్రమ, ఒక్క కుటుంబంలో ఒక్కరిని బట్టి కుటుంబం అంతటికి శ్రమ. కనుక రక్షణ పొందిన మనము, మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘములో చేర్చబడ్డ మనము అవునంటే అవును, కాదంటే కాదనేటట్టుగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియులారా. కనుక ఈ ఉదయకాలమున నిజంగా యోనా చేస్తానంపి చేయనటికి ఎలాంటి కష్టాన్ని అనుభవించాడో మనం చూస్తా ఉన్నాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి మనందరం కూడా దేవుని సందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చినటువంటి మనం పొందిన బాప్తిష్యం, మనం పొందిన మరి దేవుని దగ్గర పరిశుద్ధాత్మ భయముతో వణుకుతో రక్షణతో ప్రభు రాకడ వరకు మన పోకడ వరకు నిలుపుకొని ప్రభు కొరకు మనం సాగాలి. అట్టి కృప దేవుడి ఉదయకాలమున మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు. ఆనాడు యోనా తండ్రి నాయనా నినివే పట్టణానికి వెళ్తానని చెప్పి వెళ్లకుండా తర్షీసుకు వెళ్ళినందు ప్రభా ఎంతో శ్రమ కలిగింది. యోనాకే కాదు, యోనాని బట్టి నాయన ఓడలో ఉన్న వారందరికీ భయం కలిగింది. వారి నాయన సామాన్లన్నీ కూడా సముద్రంలో పడవేశారు. అయితే నాయన ఓడ నాయకుడు వచ్చి పోయి నిద్రపోతా నీకేమొచ్చిందని చెప్పినప్పుడు మరలా తెలుసుకొని ఆయన నిజంగా నేను దేవుడు నాకు ఇలా చెప్తే ఇలా చేశాను, నన్ను బట్టి శ్రమ వచ్చిందని చెప్పాడు ప్రభా. ఎప్పుడైతే నాయన నిజంగా ఆ యోనాను సముద్రంలో వేశారో మరి నాయన సముద్రం నిమలమైనట్టు వాడ ప్రయాణం చేసినట్లుగా చూస్తున్నాం. మా జీవితాల్లో ప్రభా తొందరలు కలిగినప్పుడు, నీ మాట వినప్పుడు ప్రభా మాకు కలుగుతున్న శ్రమలన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి మేము తెలుసుకొని మంచి మార్గములు నడిచినట్టు ఈ ఉదయకాలం నీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.